సార్ నమస్తే. నమస్తే అండి. ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గురించి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపిందని చెప్పొచ్చు. అంటే న్యాయమూర్తులు ఒక 18 మంది ఆ వ్యాఖ్యలను ఒక విధంగా కామెంట్ చేస్తే, అది కాదని చెప్పి ఇంకో 52 మంది అంతకుముందు వాళ్ళు వేరే వ్యాఖ్యలు చేయడం. ఇలా ఒక పెద్ద రచ్చ, గొడవ అది జరుగుతుంది. ఏంటసలు? అంటే ఆయన గతంలో ఇచ్చినటువంటి ఓ జడ్జిమెంట్ మీద ఈయన మాట్లాడాడు. ఈయన వ్యాఖ్యానం చేశాడు. హ్మ్. అట్లా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల మీద వ్యాఖ్యానాలు చేయొచ్చా అనేది ఒక గొడవ అయితే, హ్మ్. ఈయన ఆయన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. ఆ టార్గెట్ చేసిన విషయం ఏంటంటే సల్వాజుడు మీద ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు గతంలో. హ్మ్. ఈ సల్వాజుడుం అనేది ఛత్తీస్‌గఢ్‌లో అందరికీ తెలిసిన విషయమే. అది ప్రైవేట్ ఆర్మీ. అంటే గవర్నమెంట్ క్రియేట్ చేసినటువంటి అంటే రాజ్యం క్రియేట్ చేసినటువంటి ఒక ప్రైవేట్ ఆర్మీ. అది నక్సలైట్లని సంహరించటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేట్ సైన్యము. ఓకే. అది ట్రైబల్స్ నుంచి రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళని ట్రైన్ చేసి వీళ్ళ మీద దాడులు చేయించటము. అంటే రకరకాల ప్రయోగాలు చేసింది. స్ట్రెయిట్ గ్రీన్ టైగర్సు, వైట్ టైగర్సు, రెడ్ టైగర్సు ఇలాంటి రకరకాల పేర్లతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా మందిని ఆ పేర్లతో చంపేశారు. హ్మ్. అంటే ఎవరు ఎవరిని చంపుతున్నారో తెలియని ఒక కన్‌ఫ్యూజన్‌లో వాళ్ళు చంపేసి దాన్ని ఒక మిస్టరీగా మార్చేసి తప్పుకోవటం అనేది స్టేట్ రకరకాలుగా చేస్తూ వెడుతోంది. హ్మ్. ఈ ప్రయత్నంలో భాగంగా అది కాన్సంట్రేట్ చేసి ఒక క్యాంపులు పెట్టి మరీ సల్వాజుడుం అనే పేరుతో, ఈ సల్వాజుడుం అనే పేరుతో ఒక క్యాంపులు పెట్టేసి వాళ్ళు వీళ్ళని రిక్రూట్ చేసుకుని వీళ్ళతో వాళ్ళ మీద దాడులు చేయించి చంపించటం అనే కార్యక్రమం వీళ్ళ దాడులను ఎదుర్కోవడానికి అడపాదడపా వాళ్ళు సల్వాజుడు క్యాంపుల మీద దాడులు చేయటం ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన బెంచ్ మీదకి వచ్చినటువంటి ఈ కేసులకు సంబంధించి ఓ జడ్జిమెంట్ చెప్పాడు. ఓకే. ఆ జడ్జిమెంట్లో ఆయన ప్రభుత్వం ఇలా ప్రైవేట్ సైన్యాలను మెయింటైన్ చేయటం అనేది సబబు కాదు అన్నాడు. హ్మ్. అని మందలించాడు. అయితే ఈ మందలింపు అనేది ఇప్పుడు అమిత్ షా గారు తప్పుబట్టాడు. హ్మ్. అంటే ఆ రోజున ఆయన సల్వాజుడుంకి అనుకూలంగా జడ్జిమెంట్ కాకుండా వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చాడు. హ్మ్. ఇవ్వడం వలన నక్సలిజం ప్రబలిపోయింది దేశంలో. నిజానికి ఆ రోజునే కంట్రోల్ అయిపోయింది. హ్మ్. ఆ రోజే కంట్రోల్ అయిపోయేది. కానీ ఈయన జడ్జిమెంట్ వలన అది ఊపిరి పోసుకొని ఇప్పటికీ వేధిస్తోంది అని మాట్లాడాడు ఈయన. హ్మ్. మాట్లాడి ఆయన నక్సల్స్ సానుభూతి పరుడు అలాంటి వాడిని ప్రమోట్ చేస్తోంది ఇండియా కూటమి. హ్మ్. వాళ్ళు దేశద్రోహులు. ఆ దేశద్రోహుల్ని ప్రమోట్ చేసినటువంటి ఒక న్యాయమూర్తిగా ఉండి అలాంటి పని చేసినందుకు ఆయన్ని అభినందించాల్సింది పోయి, హ్మ్. ఆయన్ని భుజానేసుకుని ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయటం ఇంకా దారుణం హ్మ్. అని వారు మాట్లాడిన మాటలని వ్యతిరేకిస్తూ ఇలా మాట్లాడటం ఏంటో కోర్టు జడ్జిమెంట్ మీద ఇప్పుడు ఇలాంటి ఇది చేయటం ఏమిటి అని చెప్పేసి హ్మ్. ఓ 18 మంది రియాక్ట్ అయ్యారు అమిత్ షా గారి వ్యాఖ్యల మీద. ఓకే. రియాక్ట్ అవ్వగానే బయట జరిగేటువంటి గొడవల మీద మీరు ఇలా మాట్లాడటం ఏమిటి అని ఒక 50 మంది రియాక్ట్ అయ్యారు అటునుంచి, హ్మ్. ఆ శిబిరం నుంచి. అంటే ఆయనకు అనుకూలంగా. ఓకే. ఇలా న్యాయమూర్తులలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఒక స్ప్లిట్టు. దానిలో మేము లీడ్‌లో ఉన్నామనే విషయం చెప్పుకోవడానికి 50 మంది మాకు మద్దతుగా ఉన్నారు కాబట్టి అతను అర్బన్ నక్సలే. హ్మ్. అతను నక్సల్ సానుభూతి పరుడు. అతన్ని అర్జెంట్‌గా మనం ఏదో ఒకటి చెయ్యాలి. అదే దేశభక్తి. దేశాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు అర్జెంట్‌గా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డిని ఓడించాలి హ్మ్. అనే నినాదాన్ని ప్రమోట్ చేయటం అనే కార్యక్రమంలో అమిత్ షా గారు మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. వాళ్ళ సోషల్ మీడియా అంతకంటే దూకుడుగా వెళ్తోంది. హ్మ్. వెళుతూ ఇప్పుడు యాక్చువల్‌గా ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఒక కార్యక్రమం అంటే మావోయిస్టులను చంపడం అనే ప్రోగ్రామ్‌ని అధికారికంగా రాజ్యాంగం ఆమోదించకపోయినప్పటికీ రాజ్యాంగాన్ని పక్కన పారేసి మరి హ్మ్. ఆయన ఈ నరమేధం జరిగి తీరుతుంది. ఓపెన్‌గా ఒక హోంమంత్రి ఫలానా డేట్‌కి ఆఖరి మావోయిస్టుని చంపేస్తామని ప్రకటించడం రాజ్యాంగం ప్రకారం నేరం. హ్మ్. ఆ నేరం చేసాడాయన. ఆయన్ని ఇప్పటివరకు ఎవరు ప్రాసిక్యూట్ చేయలా. హ్మ్. ఆ ప్రాసిక్యూట్ చేయని మనిషి హ్మ్. ఆ చంపడం అనేది న్యాయబద్ధం అని చెబుతూ, ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసి చంపడం కూడా న్యాయబద్ధమే అని చెబుతూ, హ్మ్. ఆయన పద్ధతిలో ఆయన రాజ్యాంగం ఆయన చెప్తూ, మా రాజ్యాంగం ప్రకారం మీరు వ్యవహరించాలని జడ్జిల మీద దౌర్జన్యం చేయటం, హ్మ్. జులుం చేయటంగా చూడాలి ఈ అంశాన్ని. ఓకే. కాబట్టి
ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినటువంటి ఇప్పుడు బాబ్రీ కేసులో వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి గారిని వాళ్ళు ఎంత ఆరాధించారు, రాజ్యసభకు పంపించారు, ఎవరినైనా కావాలంటే గవర్నర్గా పంపిస్తున్నారు. వాళ్ళకు అనుకూలమైన తీర్పులు ఇస్తే చాలు, వాళ్ళ జీవితం చాలా పదిలంగాను చాలా ఉన్నత శిఖరాలకు ఎదగటం అనేది మనం చూసాం అనేక కేసుల్లో. అవును. కాబట్టి అస్మదీయులకి ఒకలాగాను, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకోలాగాను రియాక్ట్ అవ్వటం అనేది, ఉమ్, అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం పరిపాలన చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, ఉమ్, ప్రభుత్వ అధినేతలు, బాధ్యత కలిగినటువంటి హోంమంత్రి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా లాంటి వాళ్ళు ఉమ్, ఇలా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటం అంటే జీవించే హక్కుని చంపేయటం. జీవించే హక్కుని ప్రామిస్ చేసింది ఆర్టికల్ 21. ఉమ్, అసలు జీవించే హక్కుతో మాకు సంబంధం లేదు, మేము అనుమతిస్తే జీవించాలి తప్ప, మేము అనుమతిస్తే జీవించే హక్కు ఉంటుంది, మేము ఆమోదించకపోతే చంపేస్తాం ఎవరినైనా సరే, చంపడం అనేది జరిగి తీరుతుందని మాట్లాడుతున్నాడు ఆయన ఓపెన్గా. ఉమ్, దాన్ని సమర్థించాలంటున్నాడు ఆయన. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్గా జడ్జిమెంట్లు ఇస్తారా, మీ అభిప్రాయాల ప్రకారం జడ్జిమెంట్లు ఇస్తారా ఉమ్, అంటే ఏ జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలో అమిత్ షా గారిని అడిగి ఇవ్వాలనేటువంటి పరిస్థితికి వెళ్తాం. ఉమ్, ఇలా న్యాయ వ్యవస్థ మీద జులుం చేస్తూ ఆయన ఆ పాత జడ్జిమెంట్, ఆయన ఎప్పుడో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఇప్పుడు తవ్విదీసి ఉమ్, ఆయన నక్సలైటు, సానుభూతి పరుడు కాబట్టి అతన్ని దూరం పెట్టండి అని చెప్పడం కోసం ఈ హడావిడి అంతా చేశాడు. ఉమ్, ఈ హడావిడి వెనకాల ఉద్దేశం ఇదే. అంటే ఈ దేశాన్ని మేము ఇంకొక 15 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కాదు, అసలు మేము మాత్రమే పరిపాలిస్తాం ఉమ్, అని చెబుతూ ఇక్కడ ఎవరినైనా మాకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని చంపేస్తాం. ఆ చంపడానికి అన్ని వ్యవస్థలు కూడా మాకు సహకరిస్తాయి, సహకరించి తీరాలి. సహకరించకుండా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని ఆ బ్రాండ్ వేసి చంపేస్తాం అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. ఆ మధ్యకాలంలో రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సల్ అనడానికి తెగించినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఈయన్ని కూడా నక్సల్ సానుభూతి పరుడు అనే బ్రాండ్లో మొదలుపెట్టారు ప్రచారం. ఈయన కౌంటర్గా సుదర్శన్ రెడ్డి మీద ఉమ్, ఈ బ్రాండ్ వేశాడు. ఆయన నిజానికి ఏ రోజున దాన్ని అంటే దాన్ని భుజాన్ని వేసుకున్నది లేదు. చాలామంది అక్కడ ఉన్నటువంటి ఇష్యూ ఆధారంగా మాట్లాడాడు ఆయన. ఉమ్, ప్రైవేటు సైన్యాన్ని ప్రభుత్వం ఎలా మెయింటైన్ చేస్తుంది అని ప్రశ్నించాడు. అది తప్పేం కాదు కదా, అవును. కాన్స్టిట్యూషనల్గా అది రైట్. అంటే ప్రతి చోట ప్రైవేట్ ఆర్మీలను పెట్టుకుని చేసుకుంటాడు ఎవడైనా, దాన్ని ఆ మొత్తాన్ని సమర్థించుకుంటూ వెళ్ళాలా? ఇప్పుడు ఉమ్, ఎంత దుర్మార్గం అది. సల్వాజుడుకి అనుకూలమైనటువంటి అభిప్రాయంతో దాన్ని వ్యతిరేకించాడని ఒక జడ్జి మీద దాడి చేయటం, ఇది ఖచ్చితంగా రాజ్యాంగం మీద జరుగుతున్న దాడి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తన రాజ్యాంగం అమలు చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి మీద దాడి జరుగుతోంది. ఉమ్, ఈ దాడిని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనే స్పిరిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉమ్, అమిత్ షా చేస్తున్నటువంటి ఈ లీగల్ రౌడీయిజాన్ని వ్యతిరేకించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నోరు విప్పకపోతే చరిత్రలో ఎప్పుడు నోరు విప్పే పరిస్థితి ఉండదు. అందుకని ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా, ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థిని ఓడించటం ద్వారా ఎన్డీఏకి గుణపాఠం నేర్పి అక్కడి నుంచి వాళ్ళ పరాజయాల పరంపరకి శ్రీకారం చుట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. అది లేకపోతే వీళ్ళు ప్రతి ఊళ్ళో ప్రతి ఎమ్మెల్యే ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుని జనాలు చంపేస్తారు. ప్రతి ఊళ్ళోనూ సల్వాజుడు కౌంటర్లు ఓపెన్ చేస్తారు. ఓకే. అందుకని అర్జెంటుగా ఈ ప్రయత్నాలని, అంటే ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి, అంటే ఆయనకు సపోర్ట్ చేస్తే ఏదో ప్రయోజనం దక్కుతుంది అనే కార్యక్రమం ఉండొచ్చు. ఉమ్, ఆ మేరకు రెచ్చగొడుతున్నారు. ఆల్రెడీ ఇచ్చారు చాలా మంది, వాళ్ళకి అనుకూలమైన తీర్పు ఇచ్చిన వాళ్ళందరినీ ఎక్కడ కూర్చోబెట్టారో తెలుసు మనకు. ఉమ్, కాబట్టి ఈ సీట్లు, గవర్నర్ సీట్లు, రాజ్యసభలు ఇష్టం వచ్చినట్టు చూపించేసి పదవులు ఎరగా వేసి న్యాయ వ్యవస్థని కలుషితం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని, న్యాయమూర్తుల మంచి జడ్జిమెంట్ల మీద దాడి చేయటం, కాన్స్టిట్యూషనల్గా ఇచ్చిన జడ్జిమెంట్ల మీద దాడి చేయటం, ఉమ్, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాడిని చంపుతాను వీడిని చంపుతానని మాట్లాడటం, ప్రైవేట్ ఆర్మీ ఉండటం తప్పు కాదని మాట్లాడటం, ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన. పర్టికులర్గా ఆర్టికల్ 21ని తుంగలో తొక్కటమే. ఆర్టికల్ 21ని కాపాడుకోవటానికి ప్రస్తుతం భారతదేశంలోని